చాలా ఉద్రిక్తంగా రోజు రోజు గొడవలు అవుతూ నేను రాష్ట్రంతా పెద్ద ప్రచారం జరిగింది. ఇంటర్నల్గా తెలుసుకుంటే అక్కడంత పెద్ద లేదు అన్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి. లేదన్నా యాక్చువల్లీ జూబ్లీ హిల్స్ కేటీఆర్ వీళ్ళంతా కంప్లీట్ రౌడీ షీటరు, పెద్ద రౌడీ, మీకు బుల్డోజర్ కావాలన్నా, బీఆర్ఎస్ కావాలన్నా, కారు కావాలన్నా ఈ టైపు ప్రచారం చేసింది కదా. అయితే వాళ్ళకు నవీన్ యాదవ్ గురించి మాట్లాడాలంటే అవకాశం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఎందుకు అంత ప్రెస్టేజియస్గా తీసుకున్నట్టు ఆ సీట్ను? అంటే సినీ ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకోవాలన్నా, లేకపోతే వాస్తవంగా ఏదో గుప్పిట్లో పెట్టుకునే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. ఒకవేళ అజరుద్దీన్ కనుక మినిస్ట్రీ ఇవ్వకపోతే నవీన్ అన్నకే మినిస్ట్రీ వచ్చేది, ఎంత పవర్ ఉండేది సిటీలో అని చెప్పి 100% ఇప్పటికి కూడా నవీన్ అన్నకు అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ అంతా బీసీ వాదం నడుస్తుంది. బీసీలకి రాబోయే కాలంలో రాజ్యాధికారం రావాలి, వచ్చేటట్టు పోరాడాలి అని. అంటే ఈ నవీన్ గారి గెలుపు ఏమన్నా దిశగా ప్రయత్నాలు జరుగుతాయి? 100% మొదటి మెట్టు పడ్డట్టు. వీళ్ళు వస్తే తెలంగాణ రాష్ట్రానికి బీసీలకు ఒక బలమైన నేత ఎదుగుతారు, ఇలాంటి నాయకులు రావద్దు అనేది కొన్ని కుట్రలు చేసారు. కవితగా కూడా నాకు సహకరించింది గెలుపులో అని చెప్పేసి నవీన్ అనేది అన్నట్టు ఒక కామెంట్. వాస్తవం చెప్పాలంటే నవీన్ యాదవ్ చరిష్మాల బీజేపీ కొట్టుకపోయింది అనుకోవచ్చా? అసలు 100% వాళ్ళంతా నవీన్ యాదవే కనబడ్డారు. ఏంటి మీ మంచిర్యాలకి ఎక్కడికి 270-280 కిలోమీటర్లు. ఈ 3 నెలల నుంచి నాకు తెలిసి ఒక 30 సార్లు పోయినారు, ఆడే ఉన్నారు దాదాపుగా. అంటే ఎందుకంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు మీరు? అంటే ఫ్రెండ్షిప్ కోసమా, లేకపోతే అప్కమింగ్ ఏమన్నా ఈ ఆలోచన? 99%. వాట్ అబౌట్ మంచిర్యాల నెక్స్ట్? బీసీ ఏమన్నా గట్టి ప్రయత్నం చేస్తారా ఎమ్మెల్యే బీసీ కోసం? నాకు ఎమ్మెల్యే కాలేదు, ప్రజలకు సేవ అనేది ఉంటుంది.